డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మెయిన్‌గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంతో పాటు సెకండ్ ఫేజ్‌లో ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు ఈ డేటా అయితే వచ్చిందన్నమాట. అండ్ అలాగే ఏ రీజన్, ఎస్ రీజన్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. ఈ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఫస్ట్ ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తానమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి జస్ట్ ఇందాకే వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి 21 నుండి అంటే మనకి ఈరోజు తారీఖు వచ్చేసరికి 21 అన్నమాట. మనకి ఈ రోజు రాత్రి 8 గంటల నుండి వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 21 8 PM అని చెప్పి మనకి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 25 సాయంత్రం 6 గంటల వరకు టైం ఇచ్చారన్నమాట. ఈ లింక్ ద్వారా మనమైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు వెబ్ ఆప్షన్ కూడా జాగ్రత్తగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి డేటా కూడా రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. మనకి సెకండ్ ఫేజ్లో టోటల్గా 1600 సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే అన్ఫిల్ సీట్స్ అన్నమాట. సీట్లు అయితే ఫిల్ కాలేదు. సెకండ్ ఫేజ్లో 1648 మంది జాయిన్ అయితే కాలేదు. కొత్తగా మనకి కొన్ని కాలేజీలో సీట్లకి అయితే పర్మిషన్ రావడం జరిగింది. అది 108 అన్నమాట. టోటల్గా 3359 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఒకసారి కొత్తగా యాడ్ చేసిన కాలేజీలు ఏంటి ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, టోటల్ 5 కాలేజీలు అయితే యాడ్ చేశారన్నమాట. మనకి ఇక్కడ కాలేజ్ కోడ్, డిస్టిక్ చూస్తున్నారు కదా, ఒకసారి చూసుకోండి క్లియర్ కట్గా. అండ్ అలాగే ఇది రొటీన్ కింద ఎప్పుడు ఉండేది మనకైతే చెప్పడం జరిగింది. దీంట్లో మనకి ఈరోజు రాత్రి వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ 25 అన్నమాట. ఒకసారి మీకు సీట్ మ్యాట్రిక్స్ కూడా చూపిస్తాను ఏ రీజన్ది. ఇదే ఫైనల్ ఫేజ్, ఇంకో ఫేజ్ అంటూ ఉండదు. చూస్తున్నారు కదా, ఇది ఏ రీజన్ సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఇది ఎస్వీకి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. అలాగే సెకండ్ ఫేజ్లో ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు ఈ డేటా అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, క్లియర్ కట్గా ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి అన్నమాట మీరు అందరూ. టోటల్ 54 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట, ఇదే లాస్ట్ ఫేజ్ కాబట్టి మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి.